ఈ విలేజ్‌లో దేవనాయక్ టెంపుల్ చాలా ఫేమస్. సో, ఆ విలేజ్‌కొచ్చేసాం ఫైనల్‌గా మనం. ఇప్పుడు ఆ రూట్ అవుపడుతుంది గదా! ఆ రూట్ ఎమ్మట ఎళ్తే మనకు విలేజ్ ఒస్తది. ఈ రూట్ అవుపడుతుంది గదా! ఈ రోడ్ నుంచి లోపటికెళ్తే మనకి దేవాలయం ఒస్తది. చాలా దూరం ఉంటది లోపటికి. విలేజ్ స్టార్టింగ్‌లోనే ఒక దుర్గామాత టెంపుల్ ఉంది. ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి చాలా వరకు. సో, ఇక్కడ జాతర చేశారంట. ఫైనల్‌గా మనం వచ్చేసాం. ఇక్కడ అవుపడుతుంది చూసారా? సో, జూమ్ చేస్తున్నాను అదే టెంపుల్. ఈ టెంపుల్ సైడ్ ఒకటే ఇల్లుంటది. సో, అక్కడ ఉన్న వాళ్ళే డైలీ పూజలు చేస్తుంటారు. అలాగే ఆరాధనలిస్తుంటారు. వచ్చిన వాళ్ళకి చెప్తుంటారు. సో, మొత్తం పీస్‌ఫుల్ ఏరియాలో ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూపిస్తున్నాను చూడండి ఒకసారి. టోటల్ ఏరియా చుట్టువైపులైతే చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే పీస్‌ఫుల్ ఏరియాలో బాగుంది. ఎందుకంటే క్రౌడ్ ఎవ్వరు లేరు. సో, మనకేంటంటే గురువారం చాలా క్రౌడ్ ఉంటారంట. సో, అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. ఎంట్రీ అయితే చాలా బాగుంది. లోపలికెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. అండ్ చూడ్డానికైతే పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. సో, మనమైతే చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోతున్నాం. ఎందుకంటే ఎవ్వరు లేరు ఇక్కడ. నిర్మానుష్యంగా ఉంది ప్లేస్ అయితే. ఒక్కడినే ఉన్నాను. సో, చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఫ్లాగ్స్ ఉన్నాయి. అంటే మన జెండాలు కడతారు కదా! సో, నేనొక్కడినే ఉన్నాను. ఇంకెవ్వరు లేరు. నిర్మానుష్యంగా ఉంది ప్లేస్ అయితే. చూడ్డానికైతే చాలా బాగుంది. లోపలికెళ్దాం అనుకున్నాం గానీ ఫస్ట్ అయితే మనం బయటకి చూద్దాం. ఇక్కడ వాళ్ళని అడిగాను ఎందుకిట్లా ముడుపులు కట్టారంటే, వాళ్ళకున్న కోరికలు తీర్చుకోవడానికి, లేదా వాళ్ళ కోరికలు నెరవేరడానికి కూడా తొట్టెలు కడుతుంటారంట. సో, ఇక్కడేందంటే చాలా ఫేమస్ అని చెప్పారు దేవనాయక టెంపుల్. సో, చాలా వరకైతే చాలా మందికి తెలీదు. ఇక్కడ యాదాద్రి భువనగిరిలో ఉంటది. మనకి కుట్ట సైడ్ వస్తుంటే. ఇప్పుడు మనం లోపలికెళ్ళడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ టైమ్ ఏందంటే లోపలికెళ్తున్నాం మనం. లోపల ఉన్నాడు దామి. సో, వెళ్ళడానికి కూడా చాలా ఇరుకైన ప్లేస్ ఉంటదంట. సో, చూద్దాం అని చెప్పేసి ఒకసారి వెళ్దాం. సో, ఫస్ట్ ఏంటంటే బయట సైడ్ ఒకసారి లుకేసుకుందాం మళ్ళా. దేవుడిని చూడడానికి లోపలికెళ్తున్నాం. చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. సో, వెళ్దాం అని చెప్పేసి బయలుదేరాం. సో, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. చలో! చూసారు కదా! దర్శించుకున్నారు కదా! దేవుడిని. సో, ఎందుకంటే మనకి ఈ టెంపుల్ వైస్‌గా ఏందంటే చాలా ఫేమస్ దేవుడైతే. అంటే చెట్టు మధ్యలో ఉంటాడు దేవుడైతే. ఎందుకో నేనక్కడికెళ్తే చాలా స్పెషల్ వైబ్స్ వస్తున్నాయి నాకు. ఎందుకంటే చాలా నిర్మానుష్యంగా ఉంది. నేనొక్కడినే ఉన్నాను. నాకైతే ఏం అర్థం కావట్లేదు అక్కడ. చాలా వరకైతే చాలా పీస్‌ఫుల్ ఏరియా ఉందక్కడ. నాకైతే చాలా స్పెషల్ అపియరెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడిని చూసాక నాకైతే ఒక కొత్త అనుభూతి కలిగింది. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా వెళ్ళడానికంటే చాలా డిఫరెంట్‌గా ఉంది ఇక్కడ ఏరియా. చాలా బాగా అనిపించింది నాకైతే. బ్యాక్ సైడ్ అయితే చాలా ఎక్సైట్‌మెంట్ చేసే విశేషాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్ టైప్ ఒకటుంటుంది. సో, ఇక్కడ చాలా వరకు వస్తున్నారు. చూస్తే ఏందంటే ఇక్కడ ఏదైనా రైటింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే గోడల మీద, చెట్ల మీద. సో, ఇక్కడ ఏందంటే మనకి నందీశ్వరుడు ఉన్నారు.
నిర్మానుష్యమైన ప్లేస్‌లో దేవుడు ఉండడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే పీస్‌ఫుల్ మైండ్ దొరికేసింది ఇక్కడ. పీస్‌ఫుల్ ఏరియా ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా నేచర్ చాలా బ్యూటిగా ఉంది. పెద్ద రావి చెట్టు ఉండడం అంటే పెద్దగా ఉండడం నాకైతే చాలా బా అనిపించింది. ఈ ఆలయంలో ప్రతి గురువారం క్రౌడ్ ఫుల్‌గా ఉంటారంట. ఎందుకంటే అప్పుడే మనకి స్వామీజీ వచ్చేసి గూడా వాళ్ళు అక్కడికొచ్చి పూజలు చేసుకోవడం అలాంటి పెద్ద పెద్దవి జరుగుతుంటాయంట ఇక్కడ. ఈ టెంపుల్‌కొచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. సో, చాలా బాగుంటది. అంటే ఇక్కడ మళ్ళీ విశేషం ఏందంటే ఇక్కడ హనుమాన్ దేవుడు ఉండడం అనేది చాలా విశేషం. ఎందుకంటే చాలా బ్లో ఉంది. ఎందుకంటే దేవుని కళ్ళు చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. నేను వెళ్ళిపోదాం అని ఒక్కసారి కూడా అనుకున్నాను. బట్ ఏందంటే అక్కడ ఒక చిన్న రాయి మీద దేవుడున్నాడు. ఆ దేవుడు ఎవరని చెప్పేసి నేను నడుచుకుంటా మళ్ళీ బయలుదేరిపోయాను. ఆ అక్కయితే దేవుని పేరు తెలియదు. సో, మీరే చూడండి. చూసి దర్శించుకోండి. ఈ ఆలయానికి ఇంకో పేరుంది. దడ దేవాల అంట. ఈ టెంపుల్ యాదగిరిగుట్ట మల్లాపూర్ విలేజ్‌లో ఉంటది. వచ్చి దర్శించుకోండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఓకేనా? ఉంటా మరిగ.